నేను ప్రియా వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం నిర్మానుష్యంగా వ్యవహరిస్తోంది అని బీజేపీ శిరీష పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తూ విద్యార్థులపై లాఠీచార్జీ చేస్తోంది అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వివేకానందరెడ్డి, చరణ్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము హెచ్సియు భూముల విషయంలో వ్యవహరిస్తున్న శైలిని నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. హెచ్సియు భూములను పరిరక్షించే వరకు ఈరోజు పోలీసుల వ్యవహారం ఎలా ఉందంటే, ఈరోజు హెచ్సియులో విద్యార్థి పరిషత్ నాయకులపై దాడిని ఖండిస్తూ ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేసినాము. ఈరోజు విద్యార్థి నాయకులను చాలా విద్యార్థి నాయకులందరిపైన దాడి చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మను అంటేయడం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మిమ్మల్ని గద్దె దింపే వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. దానికి కారణం హెచ్సియులో 400 ఎకరాలు అమ్మడమే ముఖ్య ఉద్దేశం. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేసినాము. అట్లాగే రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో 400 ఎకరాలు ల్యాండ్ని అమ్మకానికి పెట్టిండో దాన్ని వెంటనే రివర్స్ చేసి, జీవోని రివర్స్ చేసి హెచ్సియు భూములను అమ్మొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇదే పద్ధతి కొనసాగితే రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ భూములన్నీ ప్రైవేట్ పరం అయిపోయి చదువుకోవడానికి పిల్లల గిటంగా యూనివర్సిటీలు, స్కూళ్ళు గిటంగా ఉన్నాయి. కాబట్టి ఈ దాన్ని వ్యతిరేకిస్తూ ఆ హెచ్సియు భూములను కాపాడాలని చెప్పి మేము యువమోర్చా తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంది దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. దాన్ని వెంటనే జీవోని వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలని ఎదురు చూస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. భూతమై ప్రకృతిని నాశనం చేస్తుంటే అసలు అదిగాక ఒక చదువుకునే యూనివర్సిటీని విద్యార్థులపై దాడులు చేస్తూ వన్యప్రాణులను హింసిస్తూ ఈ రకమైన చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు దానికి వ్యతిరేకంగా మేమంతా బీజేపీ పార్టీ అందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వ భూములు ప్రభుత్వంలోనే ఉండాలి. ప్రైవేట్ పరం చేయడం, వాటిని అమ్ముకొని సంపాదించుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వము ఖజానా ఖాళీ ఉందని చెప్పి ప్రభుత్వ భూములపై పడి వాటితో సొమ్ము చేసుకొని ప్రభుత్వాన్ని నడిపించడం అనేది ఒక పద్ధతి కాదు. ఫస్ట్ ఫ్రీ స్కీమ్స్ అని డిక్లేర్ చేసినాక ఏ ఫ్రీ స్కీమ్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోగా వాటికి అవి చేయడానికి మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయని సీఎం గారు ఓపెన్గానే చెప్తున్నారు. డబ్బులు లేనప్పుడు అలాంటి హామీలు ఎందుకు ఇచ్చిర్రు? ముందు తెలియదా ప్రభుత్వంలో ఎంత ఉంది ఏంటి అనేది? వాటిని చేయడానికని ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని
మళ్ళీ పథకాలను ప్రవేశపెట్టడానికి ఫ్రీ స్కీమ్లని పబ్లిక్ను మొత్తం పిచ్చోళ్ళని చేయడానికి ఇప్పుడున్న భూముల్ని కూడా ప్రభుత్వపరమైన భూముల్ని కూడా అమ్ముకోవడం అనేది చాలా అసలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేని విషయము. ఇలాంటి చర్యల్ని ఆపకపోతే ఇలాంటి మా యొక్క ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా తీవ్రతరం అయితే అని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే ఉంచాలని హెచ్చరిస్తున్నాం.